వారికి పెళ్ళై 3 సంవత్సరాలైంది. మొదటి సంవత్సరం కాపురం సజావుగానే సాగింది. ఇక రెండో సంవత్సరం నుంచి చిన్న మనస్పర్ధలు మొదలయ్యాయి. కొన్నిసార్లు ఇద్దరి మధ్య ఎడబాటు, ఆ తర్వాత కలుసుకోవడం జరిగాయి. సహజంగా ప్రతి కుటుంబంలో ప్రతి సంవత్సరంలో జరిగే సంఘటనలే. ఈ భార్యాభర్తలు ఎక్కువగా మనస్పర్ధలు వచ్చినా, తగాదాలు వచ్చినా తల్లిదండ్రులకు పెద్దలతో చెప్పుకొని పరిష్కరించుకోవాల్సింది పోయి ఓ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నారు. ఏంటా నిర్ణయం? వేములవాడ పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వేములవాడలోని గాంధీనగర్కు చెందిన మ్యాన పల్లవి చెక్కపల్లి రహదారిలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా వేములవాడ రూరల్ మండలం అచ్చెన్నపల్లి గ్రామానికి చెందిన పల్లవికి వేములవాడ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన శివతో 3 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఏడాది వరకు బాగానే ఉన్న భార్యాభర్తలు ఆ తరువాత వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ మధ్యకాలంలో కలహాలు అధికమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పల్లవి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.